హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్ అండ్ వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే అయితే మీరు ఎంఎల్టీ చేస్తున్న స్టూడెంట్స్ అన్న అయి ఉంటారు, లేదంటే ఎంఎల్టీ చేయాలనుకున్న స్టూడెంట్స్ అన్న అయి ఉంటారు, లేదా ఈ ఎంఎల్టీ డిఎంఎల్టీ బిఎస్ఎంఎల్టీ లాంటి కోర్సులు కంప్లీట్ చేసుకొని జాబ్ చేస్తున్న వాళ్ళన అయి ఉంటారు. సో ఈ 3 కేటగిరీలో ఎవరైనా సరే మీరు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మీరు ఈ 35 డేస్ ఫ్రీ ఎంఎల్టీ బేసిక్ క్లాసెస్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు అంటే ఏందో తెలుసుకుంటారు. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏందో కూడా మీరు తెలుసుకుంటారు. అండ్ ఈ ఛానల్ యొక్క ఏమైంది, ఈ ఛానల్లో ఎట్లాంటి వీడియోస్ రాబోతున్నాయో కూడా మీరు తెలుసుకుంటారు. ఈ ఎంఎల్టీ వీడియోస్ చేయడానికి నాకున్న స్టడీ క్వాలిఫికేషన్ ఏందో కూడా తెలుసుకోబోతున్నారు. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ అరుణ్. నేను గత 10 years నుంచి ఈ ఎంఎల్టీ ఫీల్డ్లో ఉన్నాను. సో 5 years నా స్టడీ ప్లస్ టీచింగ్, 2 years DMLT and 3 years BSMLT, including teaching also to my juniors and my classmates, seniors and sub-juniors. I love to explain to anyone. యాజ్ ఎ వర్కింగ్ ప్రొఫెషన్గా ఉన్న ఈ 5 yearsలో ఫస్ట్ ఇయర్ వచ్చేసి నేను బికాజ్ ఆఫ్ కోవిడ్ నేను ఫార్మసీలో వర్క్ చేశాను, అంటే మెడికల్ షాప్లో. నాట్ ఫర్ మనీ, నాకు మెడిసిన్స్ గురించి కానీ, ఇంజెక్షన్స్ గురించి కానీ, ట్యాబ్లెట్స్ గురించి కానీ, సిరప్స్ గురించి కానీ, లైక్ ఇట్లాంటి వాటి గురించి తెలుసుకోవాలని బాగా క్యూరియాసిటీ ఉంటుండే. సో 1 year నేను నాకు ఫార్మసీలో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ లాస్ట్ 4 years వచ్చేసి ఏంటంటే నేను ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎ ల్యాబ్, పర్టికులర్లీ ఇన్ ద బ్లడ్ బ్యాంక్ డిపార్ట్మెంట్. దాంతోపాటు ఈ 4 yearsలోనే నేను జాబ్ చేస్తూ ఒక 6 months నైట్ డ్యూటీస్ చేస్తూ మెడికల్ కోడింగ్ కూడా చేశాను. సో నేను CPC సర్టిఫైడ్ మెడికల్ కోడర్ని కూడా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై 10 years మెడికల్ జర్నీ, ఇంక్లూడింగ్ స్టడీ, టీచింగ్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్. నేను ఏ సబ్జెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయగలనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ టీచింగ్. సో నేను మెడికల్ టర్మినాలజీ, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, ఈ ఆల్ మెడికల్ సబ్జెక్టులు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఈవెన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. దాంతోపాటు నేను ICD 10CM, CPT, మెడికల్ బిల్లింగ్ అండ్ ఎపిక్స్, ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. బట్ ఇవన్నీ సబ్జెక్టులు నేను ప్రస్తుతానికైతే ఈ ఛానల్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను. బట్ ఐ కెన్ టీచ్ దట్ సబ్జెక్ట్ ఆల్సో. దట్ ఈస్ ఆల్ అబౌట్ మెడికల్ కోడింగ్ సబ్జెక్ట్స్. స్పోకెన్ ఇంగ్లీష్లో గ్రామర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. మరి ఒక ప్రొఫెషనల్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ చేసే అంత లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక మెడికల్ స్టూడెంట్ ఒక ఇంగ్లీష్ బుక్ని చదివి అర్థం చేసుకునేంత, ఒక ఎగ్జామ్కి వెళ్ళి ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాసేంత, ఒక వైవాలో ఒకసారికి ఇంగ్లీష్లో ఆన్సర్స్ చెప్పే విధంగా, ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఫేస్ చేసి అక్కడున్న కొలీగ్స్తో ఆ వర్క్ ఏరియాలో ఇంగ్లీష్లో మాట్లాడేంత విధంగా అయితే నేను గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఆ ఇంగ్లీష్ గ్రామర్ టీచింగ్లో కూడా ఐ హ్యావ్ ఎ ఎక్స్పీరియన్స్. దాంతోపాటు బేసిక్ ఫార్మసీ, బేసిక్ మెడిసిన్స్ అండ్ సిరప్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. బట్ అవి ఛానల్లో నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను, పర్టికులర్ ఒక కోర్స్ లాగా అట్లయితే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ మన MLT టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా అవసరమైతే మాత్రం మెడిసిన్స్, సిరప్స్ గురించి అయితే నేను ఖచ్చితంగా మధ్యలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. MS ఆఫీస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. నాకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. కంప్యూటర్, ఫోన్స్ అండ్ ల్యాప్టాప్ ఇట్లాంటివి బాగా యూజ్ చేస్తాను. సో కంప్యూటర్ అనేది కూడా ఈ రోజులలో ప్రతి దగ్గర వచ్చేసింది. యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్గా మనం ఒక పేషెంట్కి రిపోర్ట్ ఇవ్వాలన్నా కూడా ప్రతిదీ కూడా మనం కంప్యూటర్లో టైప్ చేస్తాం. కాబట్టి వీ హ్యావ్ టు నో బేసిక్ ఇంగ్లీష్ అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆల్సో. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ అండ్ ఈ బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ వీడియోస్ కూడా ఒకవేళ మన స్టూడెంట్స్కి, మన MLT చేసే వాళ్ళకు కూడా అవసరమైతే ఒక 2-3 వీడియోస్ కూడా పర్టికులర్గా డెడికేటెడ్గా వాటిపైన వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేసి మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కూడా అందించడానికి ట్రై చేస్తాను ఈ MLT క్లాసెస్తో పాటు. నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చాలా మందికి నేను DMLT అండ్ BSMLT ఎగ్జామ్స్లో నేను హెల్ప్ చేశాను. నాకు అప్పుడు అనిపించేది నేనున్నా కాబట్టి యాజ్ ఎ ఫ్రెండ్గా నేను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా. కానీ ఇట్లా కరెక్ట్ క్లాసెస్ లేక, కరెక్ట్ చెప్పేవాళ్ళు లేక ఎంతమంది ఫెయిల్ అయ్యి, ఎంతమంది సప్లై ఎగ్జామ్స్ మళ్ళీ రాస్తున్నారు. దాని ద్వారా వాళ్ళ డబ్బులు వేస్ట్, వాళ్ళ టైము వేస్ట్, వాళ్ళకు ఈ MLT ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇట్లాంటి MLT స్టూడెంట్స్ అందరికి కూడా ఎట్లయితే నా ఫ్రెండ్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఎగ్జామ్స్కి హెల్ప్ చేస్తున్నాను,
చేస్తున్నాను. అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా చేస్తే ఎట్లా ఉంటుంది అనిపించింది. ఫస్ట్ నేను వెళ్ళి ఎక్కడైనా కాలేజ్లో ఎంఎల్టీ ఆర్ డిఎంఎల్టీ బీఎస్సీ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, టీచింగ్ చేయాలనుకున్నాను. కానీ అట్లా చేస్తే మనం ఒక 10 నుంచి 20, ఒక 30, 40, 50 మందికి మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేయగలము. కానీ అట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ఈవెన్ ఆ 50 మందికి కూడా మనం చెప్పేది అర్థం కాకపోతే వాళ్ళు మళ్ళీ చూసేది కూడా ఆన్లైన్లో, యూట్యూబ్లోనే. సో అట్లాంటప్పుడు మనం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే దాంట్లో నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను షేర్ చేసుకుంటే ఇంకో 4 ఎగ్జామ్స్కి అది వెళ్ళిపోయి వాళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి. ఈ ఛానల్ నేను ఎవరి కోసం క్రియేట్ చేశానంటే ఓన్లీ 4 కోసమే. ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరైతే వాళ్ళకున్న పరిస్థితులు బట్టి కాలేజ్కి వెళ్ళలేక జాబ్ చేస్తూ డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తారో అట్లాంటి వాళ్ళ కోసం. ఎవరైతే కాలేజ్కి వెళ్ళి ఈ ఎంఎల్టీకి సంబంధించిన సబ్జెక్టులు కరెక్ట్ చెప్పే టీచర్స్ లేక క్లాసెస్ మిస్ అవుతున్న వాళ్ళ కోసం. ఎవరైతే ఈ ఎంఎల్టీ క్లాసెస్ జరిగి ఆ క్లాసెస్ అర్థం కాక సెకండ్ సోర్స్ లాగా యూట్యూబ్లో వెతుకుతారో బెటర్ ఎక్స్ప్లెనేషన్ కోసం, అట్లాంటి వాళ్ళ కోసం. ఎవరైతే ఆల్రెడీ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ వాళ్ళ స్టడీని ఫినిష్ చేసుకొని ఆ ఒకటే డిపార్ట్మెంట్ కాక మిగతా డిపార్ట్మెంట్ల కోసం కూడా ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలని, వేరే డిపార్ట్మెంట్స్ గురించి కూడా నేర్చుకోవాలని ఉంటారో అట్లాంటి వాళ్ళ కోసం, ఈ 4 కోసం నేను ఈ ఛానల్ క్రియేట్ చేసింది. ఒకవేళ మీరు ఈ 4 కేటగిరీలో ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రైట్ నౌ. సో ఓకే, నేను ఎంఎల్టీ క్లాసెస్ ఇన్ తెలుగు అని ఛానల్ క్రియేట్ చేసిన బాగానే ఉంది. కానీ స్టూడెంట్స్కి ఈ ప్రతి ఒక్క క్వశ్చన్, ప్రతి ఒక్క సిలబస్, ప్రతి ఒక్క ప్రొసీజర్ వాళ్ళ వరకు నేను అందేయాలంటే అట్లీస్ట్ నాకు 3 to 6 months టైం పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో నేను అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, ఒకటే రోజులో అన్నీ చేయలేను నేను. సో కాబట్టి స్టార్టింగే నేను అట్లా డైరెక్ట్ ఎగ్జామ్స్ అవన్నీ నేను చేయలేను. కాబట్టి ఒక 35 days ఒక బేసిక్స్, అసలు ఎంఎల్టీ అంటే ఏంటి, ఎట్లాంటి టెస్టులు చేస్తాము, ఎట్లాంటి సిలబస్ ఉంటుంది, ఎట్లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, ఇట్లాంటి విషయాలన్నీ కవర్ చేస్తూ మనం ఒక సిరీస్ చేస్తే ఎట్లా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఈ 35 days ఫ్రీ ఎంఎల్టీ క్లాసెస్ అనే సిరీస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ 35 days ఫ్రీ ఎంఎల్టీ బేసిక్ క్లాసెస్లో వచ్చేసి నేనేం ప్రొవైడ్ చేస్తున్నా అంటే మెయిన్గా 3 విషయాలపైన ఫోకస్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ అనలైటికల్, అంటే ఒక ల్యాబ్ టెక్నీషియన్ కావాలంటే ఏ కోర్స్ చదవాలి, ఎంఎల్టీకి డిఎంఎల్టీకి బిఎస్ఎంఎల్టీకి డిఫరెంట్ ఏంటి, అవి చదవడం వల్ల మనకు ఎట్లాంటి పొజిషన్స్ అండ్ ఎంత శాలరీ వస్తుంది అనే విషయాల నుంచి స్టార్ట్ చేసి శాంపిల్స్ ఎట్లా కలెక్ట్ చేయాలి, వాటిని ఎట్లా మనం స్టోర్ చేయాలి, ఎట్లా ల్యాబ్కు పంపించాలి, లేబులింగ్ అంటే ఏంటి, సో శాంపిల్ రిసీవింగ్ అంటే ఏంటి, రిజెక్ట్ అంటే ఏంటి, ఇట్లాంటి విషయాల నుంచి స్టార్ట్ చేసి అనలైటికల్ అంటే మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్లో ఏ టెస్టులు చేస్తారు. సో దాంట్లో పెథాలజీ డిపార్ట్మెంట్ అంటే దాంట్లో ఇంకా సబ్ బ్రాంచెస్ ఏముంటాయి, మైక్రోబయాలజీలో ఇంకా సబ్ బ్రాంచెస్ ఏముంటాయి, బయోకెమిస్ట్రీలో ఇంకా సబ్ బ్రాంచెస్ ఏముంటాయి, ఆ పర్టికులర్ 3 డిపార్ట్మెంట్స్లో ఏ టెస్టులు చేస్తారు, ఎల్ఎఫ్టీ అంటే ఏంది, ఆర్ఎఫ్టీ అంటే ఏంది, బయాప్స్ అంటే ఏంది, అటాప్స్ అంటే ఏంది, క్రాస్ మ్యాచింగ్ అంటే ఏంది, డీసీట్ అంటే ఏంది, అండ్ సిబిపి అంటే ఏంది, బ్లడ్ కౌంట్ అంటే ఏంది, మీడియాస్ అంటే ఏంటి, కల్చర్స్ అంటే ఏంటి, ఇట్లా అన్ని టెస్ట్లకు అన్ని ప్రొసీజర్కి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను ఈ అనలిటికల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పోస్ట్ అనలిటికల్లోకి వచ్చేసరికి ఒక రిజల్ట్ని మనం సిస్టంలో ఎట్లా ఎంట్రీ చేయాలి, అసలు కంప్యూటర్ నాలెడ్జ్ మనకు ఎంతవరకు నేర్చుకోవాలి, ఆ రిపోర్ట్ని రీడ్ చేయాలన్నా లేదా ఆ రిపోర్ట్ మనకు అర్థం కావాలన్నా, యాజ్ ఎ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా నీకు ఇంగ్లీష్ అనేది ఎంత అవసరం, మెడికల్ టర్మినాలజీ యొక్క రోల్ ఏంది, అవి నేర్చుకోవడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంది, సో మనం ఫ్యూచర్లో మన స్టడీ అంతా కంప్లీట్ చేసుకున్నాక గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే ఏం చేయాలి, ఒకవేళ ల్యాబ్ చేస్తే బెటరా, జాబ్ చేస్తే బెటరా, ల్యాబ్ చేస్తే ఎట్లాంటి ల్యాబ్ మనం పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎట్లాంటి ప్లేస్లో పెట్టాలి, ఇట్లా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క విషయం కవర్ అయ్యేలాగా ఈ 35 days ఫ్రీ ఎంఎల్టీ క్లాస్ బేసిక్స్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు అనే ఈ సిరీస్లో మీకు రాబోతున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంటైర్ సిరీస్ని చూడడానికి ట్రై చేయండి. ఫ్రీ ఎంఎల్టీ క్లాస్ వినడం వల్ల కానీ ఈ ఛానల్ని మీరు ఫాలో అవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే
మీరు ఎంఎల్టీ, డిఎంఎల్టీ, బిఎస్ఎంఎల్టీ కోర్సులో జాయిన్ అయితే మీకున్న పరిస్థితులు బట్టి మీరు కాలేజీకి వెళ్ళకున్నా సరే, లేదా మీకు ఏ బుక్స్ చదవాలో అర్థం కాక బుక్స్ కొనుక్కోకున్నా సరే, మీరు ఎక్స్ట్రా క్లాసెస్ కోసం ఎట్లాంటి ట్యూషన్స్ వినకున్నా సరే, డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసే విధంగా థియరీ, ప్రాక్టికల్, ఎవ్రీ ప్రొసీజర్ ప్రతి ఒక్కటి నేను ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో దీని ద్వారా మీరు చెప్తున్నా కదా, డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసే విధంగా అట్లాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు ఛానల్ నుంచి పొందొచ్చు. మీరు ఈ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి ఈ యొక్క వీడియోని చూసి అర్థం చేసుకొని మీరు నోట్స్ రాసుకొని దీన్ని ఫాలో అయితే మాత్రం డైరెక్ట్ మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 35 days ఫ్రీ ఎంఎల్టీ బేసిక్ క్లాసెస్ని క్రమం తప్పకుండా ఎవ్రీడే ప్రతి ఒక్క వీడియోని ఎండ్ వరకు చూడండి. అట్లా రోజు ఈ ఎంఎల్టీ క్లాసెస్ వీడియో చూడడం వల్ల అదొక హ్యాబిట్ లాగా మారి మీకు రోజు ఎంతో కొంత నాలెడ్జ్ పెరుగుతుంది మీకు. ఓకేనా? నేనైతే ఊరికి పనికిరాని మాట్లాడి చెప్పాను కదా. సో నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఉపయోగపడే విషయం చెప్తా కదా. సరే, ఒక 10 నిమిషాల వీడియో ఉందనుకో, ఆ 10 నిమిషాల వీడియోను నువ్వు రోజు చూడడం ద్వారా అట్లీస్ట్ అందులో ఒక్క పాయింట్ నీకు యూజ్ అయినా, ఒక్క పాయింట్ నీ ఎగ్జామ్కి హెల్ప్ అయినా, ఒక్క పాయింట్ నీ కెరీర్కి హెల్ప్ అయినా అది నీకు హెల్పే కదా. కాబట్టి ఈ 35 days ప్రతి ఒక్క వీడియోని ఎండ్ వరకు చూస్తూ, ఇంకా కుదిరితే దాంట్లో చెప్పిన ఇంపార్టెంట్ విషయాలు ఉంటే మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకుంటూ, కుదరకపోతే అట్లీస్ట్ ఎంటైర్ వీడియో చూసన్నా కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటారని అనుకుంటున్నాను. ఎవ్రీడే ప్రతి వీడియో మీ దాకా రావాలంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, ఎవరైనా ఎంఎల్టీ, డిఎంఎల్టీ, బిఎస్ఎంఎల్టీ వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. సో దాని ద్వారా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఈ ఛానల్ నుంచి హెల్ప్ అవుతుంది, బెనిఫిట్స్ పొందుతారు. వీడియో చూస్తున్నప్పుడు ప్రతి వీడియో కూడా ఒక లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం ద్వారా ఈ యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఇదే వీడియోని ఇంకొకరికి పంపిస్తుంది అన్నమాట, ఇంకొకరికి రికమెండేషన్ చేస్తుంది. ఎగ్జాంపుల్, నేను మైక్రోస్కోపిక్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సరే, ఈ వీడియో మీకు అంత హెల్ప్ కాకపోవచ్చు, మీకు మైక్రోస్కోప్ గురించి తెలిసి ఉండొచ్చు, కానీ మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొకరికి చూపిస్తుంది. సో మేబీ వాళ్ళన్నా ఆ వీడియో హెల్ప్ కావచ్చు కదా. సో ఆ మైక్రోస్కోప్ వీడియో వాళ్ళకన్నా హెల్ప్ కావచ్చు కదా. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అదే వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. మీకున్న ప్రతి ఒక్క డౌట్ను నేను క్లియర్ చేస్తాను. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఐ క్రియేటెడ్ దిస్ ఛానల్. ఈ 35 days అయిపోయి నేను ఇంకా సబ్జెక్ట్ బేస్డ్ వీడియో స్టార్ట్ చేసేంత వరకు ఆగకుండా ఇప్పటి నుంచే మీరు డైరెక్ట్ మీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేదా ఏమైనా క్లాసెస్ మీరు మిస్ అయిన వినాలనుకుంటే మాత్రం నేను లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. డిఎంఎల్టీ అండ్ బిఎస్ఎంఎల్టీ స్టూడెంట్స్ కోసం నేను లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. లైవ్ క్లాసెస్ ఏంటి, ఈ లైవ్ క్లాసెస్లో నేను ఏం చెప్పబోతున్నానో క్లియర్గా డెడికేటెడ్గా ఒక వీడియో కూడా చేస్తాను. బట్ ఈ లైవ్ క్లాసెస్ ఏంటంటే ఈ డిఎంఎల్టీ, బిఎస్ఎంఎల్టీ స్టూడెంట్స్కి వాళ్ళకు ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యేలాగా డైరెక్ట్ ఎగ్జామ్స్కి వచ్చే క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటి ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవే ఆన్సర్స్ నేను పీడిఎఫ్ నోట్స్ లాగా మీకు అందించడమే ఈ లైవ్ క్లాసెస్. ఎవరికైనా ఈ లైవ్ క్లాసెస్ కావాలంటే మాత్రం మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు యూట్యూబ్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో 3 ప్లేస్లలో నేను మీకు అవైలబుల్గా ఉంటా. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా, మీకు ఏం తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు ఈ 3 ప్లేస్లలో మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. నా యొక్క ఈ ప్రయత్నాన్ని మీరందరూ సపోర్ట్ చేసి ఈ ఛానల్ని సక్సెస్ఫుల్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.